అర్ధరాత్రి 12 గంటల సమయం. నగర వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. రమేష్ తన ఫోన్ రింగ్ విన్నాడు. స్క్రీన్పై అమ్మ అని మెసేజ్. అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ నంబర్ నుండి కాల్ రావడం అసాధ్యం. ఆ నంబర్ 3 నెలల క్రితమే సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే అతని అమ్మ ఇక ఈ లోకంలో లేదు. గుండెలో గుబులుతో ఫోన్ ఎత్తాడు. రమేష్, నువ్వు బాగున్నావా? అది ఆమె స్వరమే. కళ్ళు చెమరిపోయాయి. అమ్మా, నువ్వు రేపు ఉదయం వెళ్లే రూట్లో పోకో. దయచేసి నాకో మాట వేయి. స్వరం కొంచెం వణికింది. కాని ఎందుకు? కాల్ కట్ అయ్యింది. రమేష్ రాత్రంతా నిద్రపోలేదు. ఇది కలలా, భ్రమలా, లేక నిజంగానే అమ్మ కాల్ చేసిందా? రేపు ఉదయం తన ఆఫీస్కి వెళ్లే రూట్కి బదులుగా మరో రహదారి ఎంచుకున్నాడు. కాని ఆఫీస్కి చేరి కాఫీ తాగుతుండగా ఒక బ్రేకింగ్ న్యూస్ టీవీలో వచ్చింది. సిటీ రోడ్లో ఘోర ప్రమాదం. బస్సు లారీ ఢీ. 15 మంది మృతి. రమేష్ కళ్ళు షాక్ అయ్యాయి. అదే రూట్, అదే సమయం, అదే బస్సు. అతను ప్రతిరోజూ వెళ్లేది. హృదయం వణికింది. తన సీటు నంబర్ కూడా న్యూస్లో కనిపించింది. అతను బతికిపోయాడు. కాని ఎలా? వెంటనే ఇంటికి వెళ్లి అమ్మ ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అని మెల్లగా అన్నాడు. గదిలో ఆ నంబర్కి మళ్లీ కాల్ చేయాలనుకున్నారు. కాని ఆ నంబర్, ఈ నంబర్ ఇక యాక్టివ్లో లేదు అని రిప్లై ఇచ్చింది. రమేష్ చిరునవ్వు చిందించాడు. అమ్మా, నువ్వు ఎక్కడున్నా నన్ను చూసుకుంటావు అని గట్టిగా చెప్పాడు.